ప్రతిసారి కోర్టు తప్పించుకుని తిరిగే పరిస్థితి చూసాం 5 ఏళ్ళు. ఈరోజు సుప్రీంకోర్టు అనేది ఖచ్చితంగా తీర్పులు ఇవ్వడం ఎట్టి పరిస్థితుల్లో కేసు విచారణ ఆపొద్దు అంటే ఎలా అనిపిస్తున్నారు? ఏం ఈ జగన్మోహన్ రెడ్డి దోచేసిన డబ్బంతా కూడా బయటకు తీయాలి. సుప్రీంకోర్టు చెప్పింది కూడా అదే. ఈయన చేసిన తప్పుడు పనులు ప్రతి ఒక్కటి బయటికి తీసుకొచ్చి ప్రతి ఒక్క కేసు విచారణ చేసి ప్రజలకి చాలామంది భూ బాధితులు ఉన్నారు, భూములు కబ్జా చేసిన బాధితులు బోడంత మంది ఉన్నారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని శిరసా వహించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. 50 రోజుల పాలన మీద అభిప్రాయం ఏముంది? ఇక దాని గురించి మాట్లాడుకునేది ఏముంది? బాబు గారు ఎప్పుడు జనాల్లో ఉన్నాడు, లోకేష్ బాబు గారు ఉన్నాడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు, ప్రతి ఒక్క మంత్రి ప్రజల్లో ఉన్నారు, ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు, ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల మీద పరిష్కారం చేస్తున్నారు. అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అక్రమాలు అంతా ఇంత కాదు, బోలని అక్రమాలు అన్యాయాలు చేశాడు, బోలని భూ కబ్జాలు చేశాడు. ఆ భూ బాధితులందరూ పార్టీ ఆఫీస్ గట్రా లైన్ కడుతున్నారు సమస్యల గురించి. ఆ సమస్యలకు త్వరగా పరిష్కారం చేద్దామని చెప్పేసి చేస్తారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. చాలా ప్రజాదరణ ఉదాయిందని చెప్పేసి ఆయన సరిహద్దు రాళ్ల మీద దాదాపు 700 కోట్లు ఖర్చు పెట్టారు. 770 కోట్లు ఎవడన్నా సచ్చినోడు బొమ్మ వేయించుకుంటాడండి సమాధి మీద. ఈయన బతికొండగానే ఆ రాళ్ల మీద బొమ్మ వేయించుకున్నాడు. జనాల డబ్బేగా, ఈయన జేబులో డబ్బు కాదుగా, వేయించుకుంటాడు. వేయించుకొని ఇప్పుడు ఎందుకు ఏం ఉపయోగం, నిరుపయోగంగా మారినాయి. అవసరమా? అవసరం లేని వాటికి అర్థం లేకుండా జనాల డబ్బులే కదా అని తీసుకెళ్ళి 780 కోట్లు వృధా చేసి ఆ డబ్బుతోటి ఈయన రాళ్ళ మీద బొమ్మలు వేయించుకుంటాడు, పుస్తకాల మీద బొమ్మలు వేయించుకుంటాడు. ఇది చాలా ఆలోచించాల్సిన విషయం. ఇది మళ్ళీ జనాల్లోకి వచ్చి అది చేస్తానని మళ్ళీ ముద్దులు పెడతానంటున్నాడు, సెల్ఫీలు దిగుతున్నాడు. ఈ కార్యక్రమాలన్నీ కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. ఈ జగన్మోహన్ రెడ్డి మీద విచారణ చేసి ప్రతి ఒక్క కేసు మీద ప్రతి ఒక్క సమస్య మీద విచారణ చేసి జగన్మోహన్ రెడ్డిని తగిన శిక్ష విధించాలని కోరుకుంటున్నాం. అంటే కూటమి వచ్చిన దగ్గర నుంచి కూడా నకిలీ మద్యం హల్చల్ అవుతుంది. టీడీపీ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారు తక్కువ ధరకే అని చెప్పేసి వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. అసలు ఈ నకిలీ మద్యం అనేది పుట్టిందే జగన్మోహన్ రెడ్డి దగ్గర. అంతకుముందు నకిలీ మద్యం అనేది ఎవరికి రాష్ట్రంలో తెలియదు. ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే గెలిచాడో వాళ్ళ కార్యకర్తలు, నాయకులు, వాళ్ళ బంధువుల చేత నకిలీ మద్యం షాపులు, నకిలీ మద్యం కంపెనీలు పెట్టించి ఆ మద్యాన్ని బెవరేజ్ కంపెనీ ద్వారా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ వైన్ షాపులో పెట్టడం జరిగింది. అదే నకిలీ మద్యాన్ని ఇదివరకు నాణ్యమైన మద్యం 60 రూపాయలు చీపు ఉంటే ఈయన అదే నకిలీ మద్యాన్ని 150-200 కూడా అమ్మిన సందర్భాలు ఉన్నాయి. అది ఈయన నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా రాష్ట్రంలో వదిలిందే జగన్మోహన్ రెడ్డి. దాని గురించి మాట్లాడే నైతిక విలువలు లేవు వీళ్ళకి. ఏంటి ఈ రోజున రాజశేఖర రెడ్డి గారే పేదలందరికీ ఉచిత విద్యుత్ అనేది అందించారని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఇంకా దళితులకి వీళ్ళందరికీ కూడా ఉచిత విద్య పథకాన్ని అమలు చేశారని చెప్పి మాట్లాడుతున్నారు కదా, ఏం చెప్తారు అసలు? గత జగన్మోహన్ రెడ్డి కంటే ముందు టీడీపీ పాలన చేసిన టైంలో 5 ఏళ్లలో కరెంటు పోతాం తెలియదు, మాకు కరెంటు ఛార్జీలు కడతాం తెలియదు. నేను ఒక ఎస్సీ, ఒక దళితుడిగా నేను చెప్తున్నాను, నేను ఏనాడు టీడీపీ గవర్నమెంట్లో కరెంటు బిల్లు కట్టిన దాఖలాలు లేవు. ఈ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు 5 ఏళ్లలో దాదాపు 1-2 లక్షలు బిల్లులు కట్టుంటాను, కరెంటు బిల్లులు. ఏంటి? సర్ఛార్జీలని, అడిషనల్ లోడ్ అని. నెలకొచ్చి 2000 వేసేవాడు, 1500 బిల్లు వచ్చేది. ఏది 200 యూనిట్లు ఫ్రీగా అంటే ఫ్రీ పోయి వచ్చింది అనేవాళ్ళు. ఫ్రీ మాకు తెలియదు, అడిషనల్ లోడు కట్టాల్సిందేనని బిల్లు ఇచ్చినాక కట్టాల్సిందేనని వాళ్ళు సచ్చినట్టు కట్టే. నేను ఇస్తాడండి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే ఇస్తాడు. అసలు ఈ 200 యూనిట్ల కార్యక్రమం పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్క చేనేత కార్మికులకి ఈయన తప్పకుండా ఇస్తారని చెప్పేసి మేము భావిస్తున్నాం. నిన్న సునీతారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారిని కలవడం ఎలా అనిపిస్తుంది? రాష్ట్రంలో సంచలనం చెప్తుంది, ఏం చెప్తారు అసలు? సునీతారెడ్డి గారు కలవడానికి కారణం ఏంటంటే వాళ్ళ సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు అధికారంలో ఉండి వాళ్ళ సొంత బాబాయిని చంపిన వాడిని పక్కన పెట్టుకుని తిరుగుతున్నాడు. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా ఆ కేసు గురించి మాట్లాడాల. ఎవరో కుర్రోడు దెబ్బలాడుకుని చచ్చిపోయిన దానికి జంతర్ మంతర్ గారికి తీసుకెళ్లి ధర్నాలు చేశాడు. అదే ధర్నాలు ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ చెల్లి బాధ చూసైనా చేయాలి కదా. అప్పుడు చేసావు జగన్మోహన్ రెడ్డి, నువ్వు
ఇప్పుడు మాట్లాడుతున్నావు. ఇప్పుడు మీ చెల్లికి తగిన న్యాయం జరగాలంటే నీ పక్కన ఉన్నోడిని మోసం చేయాలి. నీ పాత్ర కూడా ఉందని మేము అనుమానిస్తున్నాం. టోటల్గా జగన్మోహన్ రెడ్డికి పదవీ కాంక్ష పిచ్చి పట్టిందండి. ఈ పిచ్చిలో ఏం చేస్తున్నాడో, ఏం మాట్లాడుతున్నాడో, ఏం జరుగుతుందో ఆయనకు అర్థం కావట్లేదు. ఏంటి 980 మంది సెక్యూరిటీ కావాలంటాడు. ఏంటి ఎందుకు ఇస్తారు ఆయనకి? ఒక ఊరు ఆయనకి సెక్యూరిటీ ఇస్తారా? మా ఊర్లో 900 ఓట్లు 900 ఓట్లు ఉన్న ఊరు తీసుకెళ్ళి ఈయన ఇంటికాడ కాపలా కాస్తారా? ఎందుకు కాయాలి ఈయన ఇంటికాడ కాపలా? ఏం అవసరం? అసలు జనాలకి కాపలా కాయాల్సిన అవసరం ఏంటి? ఈయన సీఎం ఉన్నప్పుడే ఏం వేయగలదు. ఈయన సీఎం ఉన్నప్పుడే పరదాలు కట్టుకుని వెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకు సెక్యూరిటీ కావాలంటే, నాకు ప్రాణహాని ఉందంటే దేనికి ప్రాణహాని ఉంది? ఎంతమందిని చంపించావు నువ్వు? అంతమంది నీ మీద పగబట్టారని నీకు భయం వేసి నీకు ప్రాణహాని కోసం సెక్యూరిటీ కావాలన్నావు నువ్వు. రోజా మహిళని ఎవరన్నారు మీతోటి? రోజా మహిళ కాదు. మహిళలాగా ఏనాడు ప్రవర్తించాల రోజా. ఆమె మహిళ లక్షణాలు ఏమి లేవు ఆమె దగ్గర. ఒక మొగరాయిలాగా మాట్లాడింది బయటకు వచ్చి. అదేమంటే ఎవరన్నా ఏదన్నా అంటేనేమో గౌరవ నేర్చుద్ది. ఆమె అడ్రస్ ఏం చూసావు? ఇంకో నెల 2 నెలలు పోతే ఇంకా బయటికి వెళ్ళి బికినీల్లో తిరుగుద్దామే. ఆ బికినీల్లో చూసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే రోజా ఫస్ట్ నుంచి సినిమాల ఫీల్డ్లో తిరిగిన రోజా ఆమె. ఆల్రెడీ ఆ డ్రెస్సులన్నీ వేసిన అలవాటు ఆమెకు ఉంది. ఆమెకి కట్టు పొట్టుతోటి సాంప్రదాయాలతోటి పని లేదు. నెంబర్ 1గా తిరుగుద్ది. నెంబర్ 1గా బికినీలైనా వేసి తిరిగింది రోజా.